గణేశాయ నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. చివరిదైన ఉత్తరకాండలో కూడా మనం 106వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 107వ సర్గని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. విసృజ్య లక్ష్మణం రామో దుఃఖశోక సమన్వితః పురోధ సంమంత్రిణస్య నైగమాంశ్చేదమబ్రవీత్. ఎక్కడ పోయాడు లక్ష్మణుడు? వైకుంఠానికి వెళ్ళిపోయాడు. 4 భాగాలుగా ఆయన వచ్చాడు భూమి మీదకి. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు కదా. ఒక భాగం వచ్చినందుకు దేవతలందరూ సంతోషించారని నేను చెప్పుకున్నాం. అలా రాముడు లక్ష్మణుని విడిచేశాడు. దుఃఖ శోకాలతో బాధపడుతూ పురోహితులతోటి, మంత్రులతోటి, తర్వాత సభికులతోటి అంటున్నాడు, అద్య రాజ్యాభిషేక్ష్యామి భరతం ధర్మవత్సలం అయోధ్యాయా పతిం వీరం తతో యాస్యామ్యహం వరం. వీరుడైన భరతుని రాజ్యంలో అయోధ్యాధిపతిగా నేను అభిషేకించి అడవులకు వెళ్ళిపోతాను. ప్రవేశయత సంభారాన్ మా భూత్కాలస్య పర్యయ అద్యేవాహం గమిష్యామి లక్ష్మణేన గతాంగతిం. నేను లక్ష్మణుని విడిచి నేను ఉండగలనా? ఉండలేను. ఆలస్యం కాకూడదు. నేడే లక్ష్మణుడు పొందిన గతిని నేను పొందాల్సిందే. తశ్రుత్వా రాఘవేణోక్తం సర్వ ప్రకృతయో భృజం మూర్ధాభి ప్రణతో భూమౌ గత సత్వ ఇవా భవన్. రాముని మాటలు విని అందరూ, అమాత్యులందరూ కూడా, అంటే మంత్రులందరూ కూడాను చైతన్య విహీనులైపోయారు. చైతన్యం లేకుండా పోయింది వాళ్ళు. వాళ్ళు ఒక్కసారిగా కింద పడిపోయారు. భరతస్య విసంజ్ఞో భూశ్రుత్వా రాఘవ భాషితం రాజ్యం విగర్హయామానా వచనం చేదమబ్రవీత్. భరతుడొచ్చే నిశ్చేషుడై రాజ్యాన్ని నిందిస్తూ సచ్చేవాకం శపేర్రాజం స్వర్గభోగేన చైవహి న కామయే యథా రాజ్యం త్వాం వినా రఘునందన రాజా రామ. నువ్వు లేకపోతే నాకు రాజ్యం అక్కర్లేదయ్యా. స్వర్గం మీద, సత్యం మీద ఒట్టేసి చెప్తున్నా నేను. ఇమౌ కుశీ లవౌ రాజ్యం అభిషజ్జనరాధిపా కోసలేషు కుశం ధీరం ఉత్తరేషు తథాలవౌ. వీరుడైన కుశుణ్ణి దక్షిణ కోసల దేశానికి, లవుణ్ణి ఉత్తర కోసల దేశాల యందు వాళ్ళిద్దరినీ నువ్వు రాజ్యాభిషక్తుల్ని చెయ్యి. ఆ తర్వాత మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. అంతేగాని నువ్వు లేని రాజ్యం నాకెందుకయ్యా? శత్రుఘ్నస్య జగచ్చందు దూతా స్వర్గ విక్రమ ఇదం గమనమస్మాకం శీఘ్రమాఖ్యాస్తు మాచరం. అంతేకాదు, శీఘ్రంగా వెళ్ళగల దూతలు శత్రుఘ్నుడి దగ్గరికి వెళ్ళి మన ఈ పోకన గురించి, వెళ్ళిపోవటానికి గురించి చెప్పెదరుగాక. ఆలస్యం వద్దు. తశ్రుత్వా భరతేనోక్తం దృష్ట్వా చాపి హ్యదోముఖాన్ పౌరాన్ దుఃఖేన సంతప్తాన్ వశిష్ఠోచాక్రమబ్రీత్. ఆ తర్వాత వశిష్ఠుడు ఆ భరతుని మాటలు విని దుఃఖపీడితులై తలలో కిందకి దించుకున్న పౌరులను చూచి అన్నాడు, వత్సరామ ఇమా పశ్చాధరణీం ప్రకృతి నిర్గత జ్ఞాత్వైషామీప్సితం కార్యం మా చైషామం విప్రియం క్రుధారామా. చూడు, నేల మీద దొర్లుతున్నారయ్యా నీకోసం ఈ ప్రజలందరూ. వీరి ఇష్టం ఏమిటో తెలుసుకొని ఆ పని చేయవయ్యా. ప్రజల మాట వినటమే రాజు యొక్క కర్తవ్యం. ఆ పని చేయి నువ్వు. వశిష్ఠస్యతువాక్యేన ఉత్థాప్య ప్రకృతిజనం కిం కరోమీతి కాకుత్స సర్వామచనం అబ్రవీత్.
ఆ తర్వాత రాముడు ఆయన చెప్పినట్లే ప్రజందరిని లేవమని చెప్పి ఏం చేయాలో అడిగాడు వాళ్ళు. తత సర్వా ప్రకృతి యో రామం వచనము బ్రువన్ గచ్చంత మనుగచ్చాము ఎత్ర రామ గవిష్యసి. అప్పుడు వాళ్ళందరూ కూడా రామా నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి మేము కూడా నీ వెంటే వస్తామయ్యా. అది పౌరేషి యది తే ప్రీతి యది స్నేహో యనుత్తమ సపుత్రధారా కాకుత్సా సమంగచ్చామ సత్పథం. రామా నీకు గనక మాపై ప్రేమ ఉంటే నీ మార్గంలోనే మేము మా భార్యాపుత్రాలతో కలిపి వస్తాం. తపోవనం వా దుర్గం వా నదీ మంబో నిధింతదా వయంతేతి నత్యాజ్య సర్వాన్నో నయేశ్వర. ఎక్కడికంటే అక్కడికి వస్తాం. సముద్రంలోకి వెళ్ళమంటే వెళ్ళిపోతాం, సముద్రంలో దూకమంటే దూకుతాం. అంతేగాని నిన్ను విడిచి ఉండవయ్యా. ఏషాన పరమా ప్రీతి ఏషన పరమోవర బృహద్గతాన సదా ప్రీతి తవానుగమనే రూపా. రాజా ఇదే మాకు సంతోషమైన విషయం. నిన్ను అనుసరించి వెళ్ళటమే మాకు ఆనందమయ్యా. పౌరాణాన్ దృఢ భక్తించా పడమిచ్చేవ సోబ్రవీత్ స్వకృతాంతం చాన్వపేక్ష తస్మిన్నిహని. రాఘవా వాళ్ళ యొక్క దృఢ భక్తిని తెలుసుకున్న రాముడు తప్పక అలా నేను అన్నాడు. కోసలేషు కుశం వీరం ఉత్తరేషు దశాలమం అభిషత్య మహాత్మానా ఉభౌ రామ కుశీలవో. రాముడు కుశుణ్ణేమో దక్షిణ కోసల దేశానికి రాజుగాను, లవుణ్ణి ఉత్తర కోసల దేశానికి రాజుగాను అభిషేకించాడు. మహత్తులైన ఆ కుశలవులను ఇద్దరిని కూడా ఇలా అభిషిక్తులను చేసి వాళ్ళని పంపించాడు. అర్థమైందా? అభిషక్తో సుతావంకే ప్రతిష్టాప్య పురే తథా పరిష్వజ్య మహాబాహురు మూర్జుపాఘ్రాయ చసకృత్ రథానాంతు సహస్రాన్ని నాగానామహితాని చ దశ సహస్రాన్ని ఏకైకస్య ధనం దదో. ఆ తర్వాత రాజ్యాభిషక్తులైన పుత్రులనిద్దరినీ కూడాను ఒళ్ళో కూర్చోబెట్టుకొని కౌగిలించుకొని, సాక్షాత్తు భగవంతుడు కూడా నడుగా పుడితే ఆ ప్రేమాభిమానాలు ఉంటాయి కాస్త కదా. మాటి మాటికి శిరస్సును ఆఘ్రాణిస్తూ పుత్రుణ్ణి ముద్దు పెట్టుకోవాల్సిన తీరు మూర్ధాగ్రహణం అంటారు. ఇక్కడ ముద్దు పెట్టుకోవాలి. అలా ముద్దు పెట్టుకొని వాళ్ళకి ఒక్కొక్కరికి వేల కొలది రథాలు, 10,000 ఏనుగులు ఒక్కొక్కళ్ళకి ఇద్దరికి, అలానే 10 అశ్వసహస్రాలు అంటే గుర్రాలు ఇవన్నీ ఇచ్చాడు. బహురత్నో బహుధనో హృష్టపుష్ట జనార్చితో స్వే పురే ప్రేషయామాస భ్రాత రౌతే కుశీలో. అనేక సంవత్సరాలైన అనేకమైన రత్నాలు, అధికమైన ధనము, అంతేకాదు ఉత్సాహవంతమైన దృఢకాయులైన సైన్యం వీళ్ళందరినీ ఇచ్చి వారి వారి పట్టణాలకి పంపేశారు. అంటే 2గా విభజించి అక్కడ ఒక పట్టణం ఇక్కడ ఒక పట్టణానికి వెళ్ళిపోమన్నాడు. ఉత్తర కోసల దేశానికో దక్షిణ కోసల దేశం. అభిషేక్య తతో వీరో ప్రస్థాప్య సుప్రే తథా దూతాన్ సంప్రేషయామాస శత్రుఘ్నాయ మహాత్మనే. మరి అలా రాజ్యాభిషేక్తులను చేసిన తర్వాత అప్పుడు శత్రుఘ్నుడి కోసం దూతలను పంపాడు. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే సప్తోత్తరశతతమ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆది కావ్యము అయిన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 107వ సర్గ. రేపు 108వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.